నాగపట్నం అనే ఊరు. ఓకే, అక్కడ జలారి కుటుంబం అంటే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ మహాశివభక్తుడు ఉండేవాడు అనమాట. ఆయన ఏం చేసేవాడంటే చేపలు అన్ని పట్టిన తర్వాత, ఆయన చేపలన్నీ దొరికిన తర్వాత ఒక చేప తీసేసి ఒక చేపను తీసుకెళ్లి సముద్రంలో శివార్పణమని వదిలేస్తాడు అనమాట. ఆయనకు అది వస్తున్న చేపలన్నింటిలో ఫస్ట్ చేప, ఆ చేపను తీసేసి ఫస్ట్ శివార్పణమని వదిలేస్తాడు అనమాట. ఆయనకు అది శివుడి మీద ఉన్న ప్రేమ భక్తి వల్ల శివార్పణం అన్నట్లు వదిలేస్తాడు. అయితే అలా చేయడం వల్ల ఆయనకి చాలా ఊర్లో కూడా వాళ్ళందరూ కూడా నేర్పించాడు. ఆయనతో పాటు ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరూ కూడా నేర్పించాడు అనమాట. అట్లాగా అందరు కూడా ఈయన ఒక గురువులాగా భావించి వాళ్ళందరూ కూడా ఇది చేయడం మొదలు పెట్టారు. కొంతకాలం తర్వాత ఆ ఊరు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ అంత అద్భుతంగా ఉన్నాయి. కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే కరువు వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా చేపలు దొరకట్లేదు. అలా కొంతకాలం గడిచింది, 1 నెల గడిచింది, 2 నెలలు గడిచింది. వాళ్ళ ఉన్న ఇంట్లో వస్తువులన్నీ కూడా అయిపోయాయి, కానీ చేపలు దొరకట్లేదంటే దొరకట్లేదు అస్సలే. ఒకసారి ఇంకా చాలా లోతుకి వెళ్దాము, చాలా దూరం వెళ్దామని వెళ్ళాడు. వాళ్ళందరూ ఈయనతో పాటు ఈయన శిష్యులందరూ కూడా మొత్తం పడవలు వేసుకుని వెళ్తే ఫైనల్ గా లాస్ట్ వాళ్ళకు ఒక ఆయనకి మాత్రం ఒక పెద్ద చేప దొరికింది. ఆ పెద్ద చేప ఎలా ఉందంటే పెద్ద బంగారు కాంతులతో మొత్తం నిండిపోయి ఉందన్నమాట. కానీ అది ఒక్కటే చేప దొరికింది ఆయనకి. అయితే వాళ్ళ శిష్యులందరూ ఏమన్నారంటే ఇది తీసుకెళ్లి కనుక మహారాజు గారికి ఇస్తే మనకు అద్భుతంగా అసలు మనకి ఒక మన జీవితానికి సరిపడా మనకి తినడానికి వస్తువులన్నీ మహారాజు గారు ఇస్తారు, ఇదంతా అద్భుతమైన బంగారు చేప అనుకున్నాడు. కానీ ఈయనకున్న అలవాటు ఏంటి, మొదటి చేప శివుడికి అర్పణ చేయాలి. దొరికిందేమో ఒకటే చేప. ఏం చేయాలి ఇప్పుడు? శిష్యులందరూ ఏమో భయపడతా ఉంటారు. ఈయన గురువు కాబట్టి ఈయనకి ఎదురు చెప్పలేరు, అట్లా అని చెప్పి తీసుకెళ్దామా అని కూడా చెప్పలేదు. వాళ్ళకు కూడా లోపల ఆ ఫీలింగ్ ఉంది. ఆయన చూసి నాకు ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ అని చెప్పేసి ఆయన శివార్పణం అని చెప్పేసి అందులో వేసేసాడు అనమాట. వెయ్యగానే ఆకాశం నుంచి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా చక్కగా మీ భక్తికి మెచ్చాను బాబు అని చెప్పి ఆయనని ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా శివుడు వాళ్ళలో ఐక్యం చేసేసుకున్నాడు అనమాట. సో వాళ్ళు చేసిన భక్తికి అంటే ఒకతను ఫాలో అయిన భక్తికి నిజాయితీకి మెచ్చి పరమేశ్వరుడు డైరెక్ట్ మోక్షాన్ని ఇచ్చాడనమాట. ఈ కథ నేను మీకు ఎందుకు చెప్పానంటే మీలో ప్రతి ఒక్కరు కూడా రామదండులో వచ్చే ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఒక్కొక్కరు మీతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా మోక్షానికి తీసుకెళ్లి అంత స్థాయికి మీరు ఎదగాలి. మీరొక్కరు భజనకి రావడం కాదు, మీతో పాటు ఒక గ్రూప్ రావాలి. వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయాలి. ఈ చిన్న పిల్లలకి ఎంత చక్కగా చేస్తున్నటువంటి భజన, ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెంచాలి, వీళ్ళకి మంచి కథలు చెప్పాలి. ఇవాళ మనకి కథ చెప్పడానికి అక్షజ్ ప్రిపేర్ అయ్యాడు. అట్లాగే నెక్స్ట్ వీక్ నుంచి మేమందరం సంకల్పం చేశాము, అందరూ పిల్లలు కూడా ఇలాంటి కథలు నేర్చుకొని నీతి కథలన్నీ చెప్తా ఉండాలన్నమాట. ఎందుకంటే పిల్లలకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. శ్రీరామదండం అంటే ఏంటి? ధర్మాన్ని పంచి పెంచి ప్రేమించి పోషించే ఒక అద్భుతమైన ధర్మ మార్గాన్ని ఎంచుకున్న ఒక అద్భుతమైన టీం శ్రీరామదండు. సో ఎవరు ఉన్నా లేకపోయినా ఇలాగే అద్భుతంగా కంటిన్యూ చేస్తూ ఉండాలి. మనం చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు కూడా ఒక 10 మందినైనా మోక్ష మార్గం వైపు నడిపించే అంత శక్తివంతమైన వాళ్ళు అయి ఉండాలి. ఓకే, చక్కగా స్వామివారిని పిలిచేసుకుందాము మనము.